నెక్స్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎంతసేపు చేయాలి? ఎక్కువ సేపు చేయడానికి ఏముండదు. డెఫినెట్‌లీ. వైఫ్ అండ్ హస్బెండ్ గానియండి, ఇప్పుడేంటంటే ఇది ఏజ్ రిలేటెడు. ఎవరైనా 28-30 నుంచి 40 వరకుంటే వాళ్ళు మినిమమ్ నాకు తెలిసినంత వరకైతే 15 మినిట్స్ అయితే పార్టిసిపేట్ చేయాలే. ఎందుకంటే సామాన్యంగా మనం ఏం చూస్తున్నామో దాని గురించి. ఇంకా ఎక్కువ గూడా చేస్తారు. ఇట్స్ ఓకే. యాక్చువల్లీ టైమింగ్ అడిక్వేట్ ఏదైతే ఉంటుందో 4 మినిట్స్ నుంచి 7 మినిట్స్. అది ఓకే. డన్. దానికేం టెన్షన్ తీసుకోవద్దు. టైమింగ్ అంటే ఎప్పుడు స్టార్ట్ అయిద్ది? ఎక్కువ సేపంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయితది తెలుసా అది? మీరు అంగాన్ని యోనిలో ప్రవేశించిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అవుతది ఆ టైమింగ్. మీరు ఫోర్ ప్లే టైమింగ్‌లో రాదు. అయితే అక్కడ మనకు 4 నిమిషాలు గూడా ఒకవేళ ఒక మినిమమ్ 20 స్ట్రోక్స్ గూడా కొట్టగలిగితే చాలంటారు. కానీ 20 కాకుండా ఎక్కువ సేపు 4 మినిట్స్ చేస్తే కూడా మంచిది. 4-10 మినిట్స్ చాలా మంచిగన్నట్టు. 10 నుంచి 20 15 నిమిషాలు, 20, 30 నిమిషాలు టూ లాంగ్ అంటారు దాన్ని. అది మీ పార్ట్నర్ గూడా లైక్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అదనమాట. అయితే ఏందంటే ఇది టైమింగ్ నాకు అంటే నేను నా టైమింగ్ ఇంప్రూవ్ చేయండి, నేను 4, 5 గంటలు చేస్తా అంటే అది కుదరదు. ఒకటుంటదది. షార్ట్ అండ్ స్వీట్ మంచిగా క్వాలిటీ సెక్స్ అంటారు దాన్ని. అలాగా. అయితే